రేవంత్ సర్కార్ కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీ. మరి ఆల్రెడీ న్యూ సిటీ ఓల్డ్ సిటీ అయిపోయినాయి, నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ అని ఆయన దాని మీద అయితే పడ్డాడు. ముఖ్యంగా గతంలో ఫార్మా సిటీ కోసం ప్రభుత్వం సేకరించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అటు దాని చుట్టుముట్టు నేను ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తా, నెక్స్ట్ దాన్ని ఒక అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దుతా అని ఎవరైతే రేవంత్ రెడ్డి చెప్తున్నారో మరి దానికి సంబంధించి అయితే అడుగులు పడుతున్నాయి. మరి దానికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు ఫ్యూచర్ సిటీ ఎట్లా ఉండాలి, ఏ ఊర్లను దానిలోకి తీసుకురావాలి, ఎక్కడి వరకు తీసుకురావాలి అనేది ఒక రూట్ మ్యాప్ అయితే రెడీ చేసిరట. మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 7 మండలాలు 56 గ్రామాలతోటి ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది శ్రీశైలం హైవే, ఇది నాగార్జున సాగర్ హైవే, ఈ రెండుటి మధ్యలో ఇంకా కొంచెం ప్లేసు అంతా కలిపి దీన్ని ఫ్యూచర్ సిటీగా మార్చాలి అని. అంటే ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది, ఇక్కడ ఎక్కడో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్తో పాటు ఇంకా కొంచెం ప్లేస్ కలిపి ఫ్యూచర్ సిటీగా మార్చాలి అని అయితే మరి సీఎం రేవంత్ రెడ్డి అయితే భావిస్తున్నారట. మొత్తం 7 మండలాల పరిధిలో 56 గ్రామాల పరిధిలో ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేస్తారట, FCDA. ఈ FCDAను ఏర్పాటు చేస్తారట. మొత్తం 7 మండలాలు, ఆ మండలాలు కూడా ఇక్కడ చూడొచ్చు. మహేశ్వరం మండలం, ఆమన్గల్ మండలం, కర్తాలు, కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల మండలాలు, ఈ 7 మండలాలు ఈ ఫ్యూచర్ సిటీ పరిధిలోకి వస్తాయట. మరి ఈ ఫ్యూచర్ సిటీ కనుక నిజంగానే మరి ఆల్రెడీ అక్కడ కార్యకలాపాలు కనుక ఒకవేళ స్టార్ట్ అయ్యి వడివడిగా ప్రాజెక్టులు కనుక వస్తే ఖచ్చితంగా అది మరో కోకపేట అయ్యే అవకాశం అయితే ఉంది. అక్కడ చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా జరగవచ్చు. ఎందుకంటే అక్కడ మెట్రో కనెక్టివిటీ కానీ రోడ్ కనెక్టివిటీ కానీ మంచిగా అక్కడికి వస్తే ఖచ్చితంగా అందరూ ఇప్పుడు జనాలు ఈ సిటీలో ఇరుకిరుకు ఇక్కడ ఉండడం కంటే అవుట్స్కట్కి వెళ్ళడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ కనుక ఫ్యూచర్ సిటీలో అన్ని సౌకర్యాలు కల్పిస్తే చాలా ప్రాజెక్టులు కానీ చాలా కంపెనీలు, ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఏవైతే పొల్యూషన్ ఫ్రీ కంపెనీలు ఉన్నాయో అవన్నీ కూడా అటు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు స్టేడియము, కొన్ని యూనివర్సిటీలో అన్నీ కూడా అటు వచ్చేటువంటి అవకాశం ఉంది. సరే అవన్నీ ఇమ్మీడియట్ అయితే అంటే కాకపోవచ్చు, నెక్స్ట్ 10 ఇయర్స్లో ఖచ్చితంగా అది చాలా అద్భుతమైనటువంటి ప్రాంతంగా ఎదిగేటువంటి అవకాశం అయితే ఉంది. మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అంటే నెక్స్ట్ ఒకవేళ ఈ గవర్నమెంట్ వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్ మారే లోపల అక్కడ మౌలిక సదుపాయాలు కనుక కల్పిస్తే ఖచ్చితంగా అక్కడ డెవలప్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అక్కడ రీజనల్ రింగ్ రోడ్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉంది, దాంతోపాటు ఆ చుట్టుముట్టు చాలా ప్రాజెక్టులు కూడా వస్తే ఖచ్చితంగా డెవలప్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి మొత్తం ఈ 7 మండలాల్లోని 56 గ్రామాలతో ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అయితే ఏర్పాటు చేస్తారంట. దీనికి సంబంధించి ఆల్రెడీ క్యాబినెట్ కూడా ఓకే చెప్పిందట. ఆల్రెడీ దీనికోసం ఇక్కడ చూడొచ్చు 90 పోస్టులను కూడా మంత్రివర్గం ఆమోదం ఇచ్చిందంట. ఇందులో 36 రెగ్యులర్ పోస్టులు, ఇంకొక 56 అవుట్సోర్సింగ్ పద్ధతిలో వీళ్ళని భర్తీ కూడా చేయబోతున్నారట. ఇది ఒక సీనియర్ IAS అధికారిని దీనికి నియమిస్తారట. ఆ అధికారులు కూడా శశాంక, హరీష్, బి గోపి వీళ్ళ పేర్లను పరిశీలిస్తుందట. మొత్తంగా ఈ కమిషనర్ వచ్చి ఒకవేళ ఈ ప్రాజెక్టు కనుక పట్టాలెక్కితే ఖచ్చితంగా అది ఫ్యూచర్లో చాలా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఇంకొక 3 ఇయర్స్ 3.5 ఇయర్స్ ఉంటుంది కాబట్టి ఆ లోపల అక్కడ ప్రాజెక్టులు కానీ మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఖచ్చితంగా అక్కడికి డెవలప్మెంట్ యాక్టివిటీ అయితే ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడులకు కానీ అన్నిటికీ అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ చూడొచ్చు మనకు ఆమన్గల్లో ఒక 2 గ్రామాలట, మహేశ్వరం నుంచి 2 గ్రామాలు, ఇవి అంటే ఈ అవుట్స్కట్లోనే తగులుతున్నాయి అన్నట్టు, అందుకని ఇవి తక్కువ గ్రామాలు ఉన్నాయి. దాంతోపాటు ఈ మంచాల మండలం కూడా ఇక్కడ ఒక 3 గ్రామాలే ఇక్కడ టచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మెయిన్గా ఇబ్రహీంపట్నం మండలం నుంచి ఒక 8 గ్రామాలట, కర్తాల్లోని 6 గ్రామాలు, ఎక్కువ యాచారం, కందుకూరు నుంచే దాదాపు అన్ని గ్రామాలు దీని పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. యాచారం మండలంలో 17 గ్రామాలట, ఇక కందుకూరు నుంచి 18 గ్రామాలు, అంటే దాదాపు యాచారం మండలం మొత్తము, కందుకూరు మండలం మొత్తం దీని పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇంకా ఆ అవుట్స్కట్ మండలాల నుంచి కొన్ని గ్రామాలు దీని పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా దీనికోసం ఒక అథారిటీ ఏర్పాటు చేసి ఒక సీనియర్ IASను నియమించి చాలా కాన్సన్ట్రేట్ అయితే గవర్నమెంట్ చేస్తుంది. చాలా త్వరగా అక్కడ పనులు పట్టాలు ఎక్కించి అక్కడ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయాలని అయితే వీళ్ళు చాలా వడివడిగా అడుగులు వేస్తున్నారు. దీనికి తగ్గట్టే ఆల్రెడీ అక్కడ రియల్ ఎస్టేట్ కార్యక్రమాలు కూడా పెరిగిపోయినాయి. ఇక మీకు వస్తాయి చూడండి నెక్స్ట్, ఇక ఫ్యూచర్ సిటీలో డెవలప్మెంట్ అక్కడ ఉంటుంది అని. నిజానికి తక్కువకు దొరికితే అక్కడ పెట్టుకోవడంలో తప్పైతే లేదు, కానీ ఇప్పుడు ఏదో వస్తుంది అని అడ్డగోలుగా పోయి పెట్టాల్సిన అవసరం లేదు. ఒక రీజనబుల్ రేట్ ఎంత ఉంది అనేది చూసి పెట్టుకోండి. భవిష్యత్తులో ఒకవేళ ఫ్యూచర్ సిటీ కనుక అయితే ఒక 10-20 ఏళ్ళ కింద కోకాపేటు, నానక్రామ్ కూడా ఎట్లుండే
ఒకవేళ నిజంగానే అంత డెవలప్మెంట్ అయితే మీరు కూడా ఖచ్చితంగా లక్కీ భాస్కర్ లాగా కూడా కావచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇదైతే ఒక మంచి ఆపర్చునిటీ. గవర్నమెంట్ సిన్సియర్గా ప్రయత్నం చేస్తే, అంతేగాని ఏదో హడావిడి చేసి వదిలేస్తే మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ దాన్ని పక్కన పడేస్తే ఇప్పుడు ఎవరైతే పెట్టుబడి పెట్టారో వాళ్ళంతా ఆగం కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇది ఒక మంచి కాన్సెప్ట్. మరి దీన్ని డెడికేటెడ్గా చేస్తే ఖచ్చితంగా ప్రయోజనాలు ఇచ్చేటువంటి ప్రాజెక్టు ఇదని చెప్పొచ్చు మనం.